హలో అండి. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే ఈరోజు తయారు చేసుకుంటామా. సింపుల్ అండ్ టేస్ట్లీ, చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసు వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూస్తాం రండి. ఇప్పుడైతే 1 కిలో అయితే చేపలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కొంచెంగా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా అయితే వాటర్లో కడుక్కోండి. ఒక 4 టైం అయితే వాటర్లో కడుక్కోండి, స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా పసుపు కొంచెం సాల్ట్ వేస్తే వాటర్లో కడిగితే స్మెల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 టైం అయితే బాగా కడుక్కున్నాను చూడండి. వాటర్లో అయితే కడుక్కున్నాను. ఇప్పుడు కడిగిన పిసుక అయితే కొంచెంగా సాల్ట్ అయితే వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ అయితే ఒక 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే ఒక 2 స్పూన్ వేసుకున్నాను. కారం ధనియాల పొడి అయితే ఎక్కువగా వేసుకోవాలి చేపల పులుసుకు, అప్పుడే టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా మసాలా పెట్టినట్లు ఇలా కలుపుకోండి. కారం కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేస్తే చేపల పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెంగా పసుపు వేసుకోండి. ఇలా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడైతే చేపలకు మసాలా పెట్టినట్లు బాగా కలుపుకోండి. ఒక నిమిషం పాటు అయితే కలుపుకోండి. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఇలానే నానాలి. చూడండి, ఇలానే పెట్టండి. 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా ఇలానే ఉండాలి. ఇప్పుడైతే గసగసాలు అయితే ముందుగా నానబెట్టుకున్నాను. ఒక స్పూన్ అయితే గసగసాలు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత అయితే ధనియాలు అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర కొంచెంగా తీసుకున్నాను. మెంతాలు అయితే ఒక హాఫ్ స్పూన్ మెంతాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే మిక్సీకి పట్టాలి. మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఇలా నైస్గా అయితే ఉండాలి. ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాను. తర్వాత అయితే మనం ముందుగా నానబెట్టిన గసగసాలు అయితే మిక్సీకి వేసుకోండి. కొంచెంగా వాటర్ వేసుకొని గసగసాలు ఇప్పుడు వేసుకున్న తర్వాత నైస్గా అయితే మిక్సీకి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మిక్సీకి అయితే పెట్టుకోండి. తర్వాత అయితే వెల్లుల్లి అయితే తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లి అయితే వేసి మిక్సీకి పెట్టుకోండి. చూడండి, ఇలా అయితే నైస్గా అయితే గసగసాలు వెల్లుల్లి వేసుకున్నాం, దాన్ని నైస్గా అయితే మిక్సీకి పెట్టుకోండి. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. చేపల పులుసుకి అయితే చింతపండు అయితే ఎక్కువగా వేసుకుంటుందో చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే నానాలి. ఇప్పుడు పైనుండి ఇప్పుడైతే చింతపండు తొక్కంతా తీసుకున్నాను. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి. ముందుగా అయితే ఒక 3 టమోటా అయితే మిక్సీకి వేసుకున్నాను. ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. చేపల పులుసుకి అయితే ఎక్కువగా ఆయిల్ వేసుకుంటుందా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ఉంటే ఒక 3 కట్ చేసి వేసుకున్నాను. ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉంటే ఒక 2 వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని టమోటా పేస్ట్ అయితే వేసి ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అట్లే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇది టమోటా అయితే పచ్చి స్మెల్ పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోండి.
ఒక 2 నిమిషాల పాటు ఇప్పుడైతే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు ముందుగా వేసుకున్న ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే ఇది ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇది ఆయిల్ కొంచెం పైనకి వచ్చేదాకా చూడండి ఎలా ఉందో అలా అయితే ఇలా ఫ్రై చేసుకోండి. టమోటో, ఆనియన్ మనం ముందుగా వేసుకున్నాం దాని పేస్ట్ ఈ 3 పదార్థాలు ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి చేసి తినండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు అయితే ముందుగా తీసుకున్నాం దాన్ని చింతపండు గుజ్జు అయితే ఇప్పుడు వేసుకోండి. 1 కప్పు అయితే తీసుకున్నాను. చేపల పులుసుకి అయితే చింతపండు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కావాలంటే మీకు కొంచెం వాటర్ వేసుకోండి, లూజ్గా కావాలంటే ఎక్కువగా వాటర్ వేసుకోండి. నాకైతే లూజ్గా కావాలని కొంచెం ఎక్కువ అయితే వాటర్కి వేసుకున్నాను. ఇప్పుడైతే పసుపు అయితే కొంచెం వేసుకోండి. కొంచెం ఒక 1/2 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోండి. కారం కావాలంటే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. నాకైతే లూజ్గా కావాలని ఎక్కువగా వాటర్ వేసుకున్నాను. మీకు గట్టిగా కావాలంటే వాటర్ అయితే తక్కువ చేసుకోండి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. కారం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే. ఇప్పుడైతే వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి. తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడైతే ప్లేట్ క్లోజ్ చేసి పెట్టి ఒక 3 నిమిషాలు పెట్టండి. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత ఇలా పొంగి రావాలి. చూడండి ఇలా పొంగి రావాలి. ఇప్పుడు కారం, ఉప్పు సరిపోయిందో చూడండి. ఇదైతే నాకు అన్నీ సరిపోయింది చూడండి. ఇలా చూడండి కారం, ఉప్పు సరిపోయిందో లేదు. ఇప్పుడైతే చూడండి. ఇప్పుడు సరిపోయిన తర్వాత మనం ముందుగా కలిపిన చేపల ముక్కలు అయితే వేసుకోండి. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి. ఒక్కొక్క తీసి వేసుకోండి. చేపల ముక్కలు ఉంటుందని దీంట్లో అయితే వేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది. నేను ఎప్పుడు వీడియో పెట్టినా అందుబాటులో వస్తుంది. ఇప్పుడైతే చేపల ముక్కలు వేసుకున్న తర్వాత గరిటెల్లో కలపకుండా ఇలా కడాయిలని నేను ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి. ఇలా అనుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు అలానే ఉండండి. చేపలు అయితే ఎక్కువగా ఉడకూడదు చూడండి. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటే చాలు. చేపలు అయితే ఒక 2 నిమిషాలకైతే ఉడికిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరకు అయితే వేసుకోండి. చూడండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన రాయలసీమ చేపల పులుసు అయితే తయారైపోయింది. సింపుల్ అండ్ టేస్ట్లీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేడి వేడి సంగట్లు తింటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు అయితే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.